ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. I just want to tell to you that we are nearing the rapture. రాప్చర్ మైండెడ్గా ఉండండి. రాప్చర్ జరిగేప్పుడు మేము ఎత్తబడాలి అనేది మనందరి మనస్సులో ఉండాలి. ఎందుకంటే ఒకడు లోకమునంతా జయించి వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటాడు యేసు ప్రభు. అన్నీ జయించింటాం, అన్ని గొప్ప గొప్ప పనులు చేస్తుంటాం, కానీ కరెక్ట్ టైంలో మనం ప్రిపేర్డ్గా లేకపోతే, యేసు ప్రభు వస్తున్నప్పుడు మనం ప్రిపేర్డ్గా లేకపోతే, సిద్ధపడి లేకపోతే, మనం వేరే డీవియేషన్స్లో ఉన్నట్టయితే ఎత్తబడడం కష్టం. అది గమనించండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తుంటున్నాను, మన ఫెలోషిప్ను దేవుడు డిజిటల్గా వీఆర్ ఇంప్రూవింగ్. ఇప్పుడు గాడ్ హ్యాస్ గివన్ 6,000 సబ్స్క్రైబర్స్, 6,000+. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం, వీఆర్ నాట్ బిల్డింగ్ అవర్ కింగ్డమ్స్. ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ మినిస్ట్రీలో చేయి వేసిన ప్రతి ఒక్కరు కూడా వీఆర్ నాట్ బిల్డింగ్ అవర్ కింగ్డమ్స్. మన పేరు కోసము, మన గొప్ప దీనికోసం కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కేవలం యేసు ప్రభు కోసమే ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అవర్ ఐడెంటిటీ ఇన్ దిస్. కొందరు ఏమంటారంటే మేము మీ చర్చే, లేకపోతే మాది ఫెలోషిప్పే, ఇట్లే అనుకుంటారు. కాదు, దేవుడు మనకు ఒక కృపనిచ్చి ఇది ఒక సాధనంగా దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. దేవుడు ఇది వదిలేసాయి అని చెప్పిండు అనుకో, నన్ను ఇమ్మీడియట్గా వదిలేస్తా. ఐఎమ్ వెరీ ఆనెస్ట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నా రాజ్యం కట్టుకోవటానికి నేను ఇక్కడ లేను. నేను బ్రతకాల, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఆ లేపబడే గుంపులో నేను ఉండాలి. నాతో పాటు 10 మందిని తీసుకొని పోవాలి. నాతో పాటు 10 మందికి దేవునిలో ఎలా బ్రతకాలని నేర్పించాలని ఒక్కటే నాకున్న కోరిక. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అజెండా. ఆమెన్. అందరం కూడా మనం అదే పెట్టుకోవాలి మైండ్లో. మన రాజ్యాలను మనం కట్టుకోవడం కాదు, దేవుని రాజ్యం మనము కట్టాలి. దేవుని రాజ్యం కోసం చిన్న పనైనా మనం చేయాలి. చివరి వరకు వీఆర్ ది లాస్ట్ అవర్. తెలుసా మీకు? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. కొందరు పని వాళ్ళు పొద్దు నుంచి చేస్తున్నారంట, కొందరి పని వాళ్ళు మధ్యాహ్నం చేస్తున్నారంట, కొందరి పని వాళ్ళు కరెక్ట్గా లాస్ట్ 1 అవర్లో చేశారంట. కానీ యేసు ప్రభు ఏమంటాడు, లాస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా అంతే ఇచ్చిండంట దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మన యాటిట్యూడ్ను చూస్తాడు. మన యాటిట్యూడ్, మన యాక్ట్స్ కాదు. బాగా గమనించండి. నాకు బాగా వచ్చు అనే దానికంటే కూడా నేను దేవుని ఎలా ప్రేమించి చేస్తున్నాను ఈ పని అనేదే ముఖ్యం. హల్లెలూయా. నీళ్లు తీసుకురా అంటే నీళ్లు తీసుకురావడానికి 2 రకాలుగా చేస్తారు. ప్రేమతో తీసుకొని రావచ్చు, ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొని రావచ్చు. ఎవరు మనల్ని బలవంత పెట్టారు? అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ మాత్రమే మనల్ని బలవంత పెడుతుంది. హల్లెలూయా. when somebody calls me for prayer, when somebody believes that ఇదే వాక్యం, ఇది నిజము అంటేనే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. దేవుడు నిజంగా మంచి చేసే దేవుడు అనే నమ్మకం వల్ల కలిగితేనే దే విల్ ఆస్క్ ఫర్ ప్రేయర్. హల్లెలూయా. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. అరే మనం చేస్తున్నది somebody is being blessed, somebody is being blessed. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ ప్రే. పర్సనల్గా ప్రార్థన చేసుకోండి, ఫెలోషిప్ గురించి ప్రార్థన చేయండి. ప్రభా, మేమందరం కూడా ఏక మనస్సు కలిగి చివరి వరకు, ఎత్తబడేంత వరకు మేము మీకు ఉపయోగపడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు చూద్దాం. వీఆర్ గోయింగ్ త్రూ ఫెయిత్ సిరీస్. విశ్వాసం గురించి మనము మాట్లాడుతున్నాము. సామెతలు 4:20 నుంచి 24 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ మనం చూసాం, మనము దేవుని వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని కళ్ళ ముందు ఉంచుకుంటారో దేవుని వాక్యం లాగా వాళ్ళు తయారైపోతారు. దేవుని వాక్యంలో వారి గురించి ఏం రాయబడిందో
అది వారి జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీ కన్నుల ముందు దేవుని వాక్యం ఉంచుకోవడం చాలా ముఖ్యం. యెహోషువతో దేవుడు ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది, చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడను. ఎరికో లోపలికి ఎవరు పోకుండా బయట ఇశ్రాయేల్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ భయం అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? తలుపులు గట్టిగా వేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ తలుపులను ఎవరు పగలగొట్టలేరు, మా గోడలు ఎవరు కూల్చలేరు అనుకొని లోపల భయంగా గట్టిగా మూసుకొని ఉన్నారు. 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. అప్పగించి ఉన్నాను అనేది నా ట్రాన్స్లేషన్. మామూలు పుస్తకాల్లో మీరు బైబిల్లో చూస్తే ఏముంటుంది? అప్పగించుచున్నాను అంటుంది. ఇంగ్లీష్లో ఉన్న మాటలు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ అని. చదవండి. And the Lord said unto Joshua, see, I have given into I thine. have given అంటే ఏమర్థము? ఇచ్చేసిన, అయిపోయింది. దేవుని వరకు దేవుని మాట ఏంటంటే ఇశ్రాయేలుకు ఎరికో పట్టణాన్ని ఇచ్చేసాను. ఇట్ ఈస్ డన్. ఆలోచించండి. నిజానికి ఎక్కడున్నారు వీళ్ళు? ఎరికో బయట ఉన్నారు, ఎరికో లోపల లేరు. కానీ దేవుని మాట ఏముంది? ఐ హ్యావ్ గివన్ అంటున్నాడు. దానికంటే ముందు ఏమంటున్నాడు? సి ఉన్నాడా? చూడండి అన్నమాట. సి ఐ హావ్ గివెన్. చాలు. సి చూడడం చాలా ముఖ్యం. నువ్వు ఏం చూస్తావో నువ్వు ఆ విధంగా ట్రాన్స్లేట్ చేయబడతావు నీ జీవితంలో. నేను లాస్ట్ వీక్ కూడా ఇదే మాట చెప్పాను. నువ్వు దేన్ని చూస్తావో దాని రకంగా నువ్వు మారిపోతుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. సి చూడుము. ఏం చూడాలి? ఏం చూడాలంటున్నాడు ఇక్కడ? ఐ హ్యావ్ గివన్ ఇన్ టు దైన్ హ్యాండ్స్ జెరికో. ఆమెన్. ఎరికోను నీ చేతిలో ఇచ్చేసాను అనేది నువ్వు చూడు. నేను ఎరికోను నీకు ఇచ్చేసి ఉంటున్నాను, అంతేకాదంట. ది కింగ్ దేర్ ఆఫ్ అండ్ ది మైటీ మెన్ ఆఫ్ వాలర్. అక్కడ చాలా గట్టి మనుషులు ఉన్నారు, బలమైన మనుషులు ఉన్నారు, అక్కడ రాజు ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా నీ చేతికి అప్పగించేసి ఉన్నాను. అయిపోయింది, ఇచ్చేసాను. అది యెహోషువని ఏమంటున్నాడు? దాన్ని చూడమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నౌ యు పిక్చరైజ్. నీకేం కావాలనుకుంటున్నావు అది పిక్చరైజ్ చేసుకో. యెహోషువ అక్కడి దాకా వచ్చి ఆగిపోయాడు. ఎందుకు? గోడలు అడ్డం ఉన్నాయి, తలుపులు వేసినారు, బంధింపబడింది, అది మొత్తం క్లోజ్డ్గా ఉంది. దాన్ని ఎట్లా చేయాలా అర్థం కావటం లేదు. దేవుడు చెప్పిండు, నేను దాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాను, అది చూడు. హల్లెలూయా. హావ్ దట్ పిక్చర్. పోన్లే, ఆ గోడల చిన్న గోడలా? చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆమె ఇల్లు. ఆమె అంటే ఎవరు? రహబ్. ఈ యొక్క వేశ్య రహబ్ ఇండ్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె వేగులను పంపించింది. బాగా ఆలోచిద్దాము. అది గోడ మామూలు మన ఇంటికి పక్కింటికి ఉండే గోడ కాదు ఇది. అది ఎటువంటి గోడ అంటే ఆ గోడ మీద ఇండ్లు ఉండేవి, నివాసం ఉంటున్నారు మనుషులు. ఆ నివాసం ఉండేదానికి పోవాలంటే ఒక రోడ్డు ఉండాలి. ఎస్ ఆర్ నో? రోడ్డు ఉండాలి. రోడ్డు మీద రథాలు వెళ్తుంటాయి. మన ఓఆర్ఆర్ను గుర్తు చేసుకోండి. మధ్యలో మెల్లగా పైకి ఎక్కుతారు, పైనుంచి తిరుగుతుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి ఓఆర్ఆర్ ఎట్లా ఉంటుందో, ఎంత వైడ్గా ఉంటుందో. అక్కడ ఇండ్లు కట్టుకుంటే ఇంకా నాకు తెలిసి ఓఆర్ఆర్ చిన్నదేమో, ఇది పెద్దది. ఎందుకంటే ఇండ్లు ఉంది, ఇటుపక్క ఇండ్లు ఉంటాయి, అటుపక్క ఇండ్లు ఉంటాయి, మధ్యలో రథాలు తిరుగుతుంటాయి. అంత పెద్ద గోడ. దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను నీకు ఇది ఇచ్చేసాను, నువ్వు చూడు, నేను ఇచ్చిన దాన్ని నువ్వు చూడు అంటున్నాడు. యెహోషువ 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. ఏం చూడాలి? మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయుచు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును,
కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్లాన్ చెప్పేసిండు. నీవు చూసిన తర్వాత ఈ పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? మొత్తం జనాలను, ఆ యొక్క యాజకులను తీసుకొని రోజుకొకసారి 6 రోజులు రోజుకొకసారి తిరగాలి. ఆ ఊరంతా తిరగాలి, గోడ చుట్టూ తిరగండి. 7వ రోజు మాత్రము 7 సార్లు తిరగండి. తిరిగిన తర్వాత వీళ్ళు ఈ యొక్క యాజకులు బూరలు ఊదుతుంటారు. ఊదే సమయంలో మీరందరూ కూడా గట్టిగా కేకలు వేయండి. అప్పుడు ఏమైపోతుందంట? గోడ కూలుతుంది అన్నాడు దేవుడు. మామూలుగా ఆలోచిస్తే ఏమవుతుంది? పైన ఇల్లులు కట్టుకున్నారు, రోడ్డు కూడా పోతుంది, ఇంత పెద్ద గోడ ఉంది, ఇది ఎట్లా కూలుతుంది? మామూలు మనుషులు ఆలోచించే విషయం ఏంటంటే, ఇది లాజిక్ ఉందా? గట్టిగా అరిస్తే గోడ కూలుతుందా అనుకుంటారా లేదా? అనుకుంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? కాదే. కానీ దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు దేవుడు? ఒక పిక్చర్ ఇచ్చాడు. నేను నీకు ఈ యొక్క ఎరికో పట్టణాన్ని, ఆ యొక్క రాజును, దానిలో ఉండే శూరులను అందరినీ ఇచ్చేసి ఉన్నాను. ఐ హ్యావ్ గివన్. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ద పిక్చర్. ఆ పిక్చర్ ఇవ్వడమే కాదు, నువ్వు ఏం చేయాలా అనేది కూడా దేవుడు చెప్పిండు. కొన్నిసార్లు ఏమవుతుంది? ఒక వాగ్దానం తీసుకుంటారు, దాన్ని ఏం చేయాలనేది అడగరు దేవుని దగ్గర. ఇంకా ఏమి చేయాలనేది ఉండదు. ఇంకా దేవుడు చెప్పిండు, చేస్తాడులే, చూసుకుంటాంలే. యూ మస్ట్ యాక్ట్ ఆన్ ది ప్రామిస్. దేవుడు నీకు ఏదైనా ఇస్తాను అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మంచి గోల్డ్ మెడల్ వస్తుంది అని దేవుడు చెప్పిండు అనుకోండి. దేవుడితో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీకు గోల్డ్ మెడల్ వస్తుంది అంటే, నాకు గోల్డ్ మెడల్ వచ్చేస్తుందా? ఇంకా బుక్కులు పక్క పడేసిపోతే అర్థమవుతుందా? అంటే కొందరు ఏం చేస్తారు? ఫూలిష్గా ఆలోచిస్తారు. దేవుడు నీకు చెప్పాడు ఆ మాట అంటే యూ షుడ్ గో ఇన్ ఫెయిత్ టువర్డ్స్ దట్. ఆమెన్. నువ్వు చదవద్దని కదా అని చెప్పేది. నువ్వు చదువుతున్న దానికి నీ యొక్క ఎబిలిటీ కంటే ఎక్కువగా నా కృపతో నీకు గోల్డ్ మెడల్ ఇస్తాను. హల్లెలూయా. అంటే నువ్వు చదవాలి. యూ షుడ్ యాక్ట్ ఆన్ దట్ వర్డ్. దేవుడు నేను చదువుతుండగా నాకు గోల్డ్ మెడల్ ఇస్తానన్నాడు దేవుడు, కాబట్టి నేను దీన్ని తెచ్చుకోవాలి. ఐఎమ్ టాకింగ్ టు సమ్ స్టూడెంట్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. యు మస్ట్ యాక్ట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నువ్వు పని చేయాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొటేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలవక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఆమెన్. ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం. దేవుడు ఏమన్నాడు? యుద్ధం చేయమన్నాడా? వాళ్ళను చేయమనలేదు. అర్థమైందా? యుద్ధమే చేయమనలేదు. మీరు పోయి అరచండి అన్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? యోధులను కూడా ముందు పెట్టారు. యుద్ధానికి పోయేది రొటీన్గా ఎలా పోవాలో అలా పోవాలా. చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలో అలా చదువుకోవాలా. నీకు గోల్డ్ మెడల్ రావాలన్నా రాకూడదన్నా ఏదైనా కూడా నీ పని నువ్వు చేయాల్సిందే. అంతా దేవుడు చేసేది కాదు. విశ్వాసం అంటే నీ పార్ట్ ఉంటుంది, దేవుని పార్ట్ ఉంటుంది. నీవు నీ పార్ట్ చెయ్యి, దేవుడు తన పార్ట్ చేస్తాడు. ఆమెన్. యోధులు ఏం అవసరము? ఆ దేవుడు చెప్పిండు కదా, ఊరికే పోయి అరచడానికి ఎందుకు, వాళ్ళందరూ రిలాక్స్ కానీ మనమందరూ పోదాము అన్నారా? ఓన్లీ యాజకులను తీసుకుపోదామన్నారా? లేదు. అందరూ, ఎవ్రీ ఇజ్రాయిట్ వాజ్ దేర్. ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంట్లో కొందరు ఉంచుతామని కాదు. మీకు ఆ దేశం కావాలా, ఆ పట్టణం కావాలా, అందరూ దాని చుట్టూ తిరగండి. హల్లెలూయా. యోధులు ముందున్నారంట. ఆమెన్. దేనికి? యుద్ధం చేయడానిక కాదు. ఇట్ వాజ్ ఎ డిసిప్లిన్. మనము చేయాల్సింది మనం చేయాల్సిందే. అర్థమవుతుందా? నెక్స్ట్ వర్స్ చూడండి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణపు చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. ఆమేన్.
ఏడవ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. అప్పగించి ఉన్నాడు, మామూలు బైబిల్లో అప్పగించుచున్నాడు ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో ఏమంటాడు? షౌట్ ఫర్ ది లార్డ్ హ్యాత్ గివెన్ యు ద సిటీ. దేవుడు ఇచ్చేసిండు. అరిస్తే ఇస్తాను కాదు, ముందే ఇచ్చేసాను, మీరు అడబై అరచండి, అది నీకు వస్తుంది. మీరు అరిస్తేనే అది పడుతుంది అనేది కాదు. నువ్వు అరవక మునుపే, ఆ గోడ పడక మునుపే దేవుడు నీకు ఇచ్చేసాను అనే మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. యాక్టింగ్ ఆన్ ది వర్డ్ అనేది బాగా ఆలోచించండి. యు మస్ట్ యాక్ట్ అంటే దేవుడు ఏం చెప్పాడు? అది నీకు ఇచ్చేసాను అనే మాటను గట్టిగా పట్టుకోవాలా. ప్రభు నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి నేను ఈ ప్రకారంగా చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు నేను పోయి గట్టిగా అరిస్తేనే అది పడుతుంది, అరవకపోతే పడదు. ఎందుకు? ఆయన చెప్పినట్టు నువ్వు చేయటం లేదు కాబట్టి. యాక్టింగ్ ఆన్ ది వర్డ్ అంటే దేవుడు చెప్పినది దాని ప్రకారముగా చేయాల్సిందే. ఆమేన్. కానీ నువ్వు అరిస్తేనే ఇచ్చినట్ట దేవుడు? లేదు. నువ్వు ఏమి చేయక మునిపే నీకు ఆల్రెడీ ఇచ్చేసాను అనే ఒక మాట ఉంది అక్కడ. హల్లెలూయా. 17వ వచనం చూడండి. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆమేన్. మాట చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకటి శపించాడు అంటే దాన్ని తీసుకోకూడదు. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఏం చేసిండు? దేవుడు అమాలేకీలను శపించిండు. అమాలేకీలలో ఉన్న ఏ గొర్రెను దేని కూడా తినకూడదు. ఈయన వాటిని చూస్తేనే టెంప్ట్ అయిపోయిండు. హలీం చేసుకొని తిందామా, లేకపోతే ఇంకేమైనా చేసుకొని తిందామా, బిర్యానీ చేసుకొని తిందాము, మటన్ చేసుకో, రకరకాల ఆలోచనలు వచ్చినాయి ఆయనకు. అది ఏంటి? దేవుని దృష్టిలో అది శపింపబడింది. కానీ ఆయన ఏం చేసిండు? వాటిని దాచిపెట్టుకున్నాడు. ప్రత్యేకంగా తినాలా. చాలా ముఖ్యమైన మాట గమనించండి. శపింపబడినది నువ్వు తీసుకుంటే నీకు శాపం వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. యెహోషువ ఎవరికి? ప్రజలతో చెప్తున్నాడు. మీరు కకృతి పడొద్దండి, మీకు దేవుడు దేశాన్నే ఇచ్చేస్తున్నాడు, దాంట్లో అన్ని శపింపబడినవే. ఇప్పుడు మనం అక్కడికి పోయి స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తొందరపడి వాటిని తీసుకోవడము, తొందరపడి ఏది పడితే తినడం చేయొద్దండి అన్నాడు. 19వ వచనం చూడండి. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. అర్థమైందా? ఇవి శపింపబడినవి కాదంటున్నాడు. స్పెసిఫిక్గా చెప్తున్నాడు. దేవునికి ఒక మందిరం కట్టాలి అనేది దేవుడు ముందు నుంచి ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. అది సొలొమోను రాజు టైంలోకి వచ్చింది. కానీ అంతవరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవర్ కలెక్టింగ్ గోల్డ్, అన్నిటినీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు అప్పటి వరకు. ఇదేమంటున్నాడు? అక్కడ ఉండే బంగారు కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుపు, ఇదంతా కూడా దేవునికి ప్రతిష్ఠితంలో, దేవునికి అని చెప్పినది ముట్టొద్దండి. ఇది దేవునిది, దశంభాగం దేవునిది, దాన్ని ముట్టొద్దండి. దేవుని యొక్క భయంతో ఈ మాట చెప్తుంటున్నాను. దేవుని వస్తువు ఏదైనా కూడా మన ఇష్టానుసారంగా మనం వాడకూడదు. మన ఇష్టానికి ఇది నాదే కదా, నా కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చేయొద్దు. అది దేవునికి ప్రతిష్ఠించబడినది, దేవునిదే. హల్లెలూయా. పిల్లలను ప్రతిష్ఠిస్తాం, మనం చిన్న పిల్లలను దేవుని కోసమని మనం ప్రతిష్ఠిస్తాం. అంటే ఏమర్థము? వాళ్ళు పెరిగే వరకు కూడా వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు దేవుని మార్గంలో నడిచేట్టు చూడాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. ప్రతిష్ఠించినాము, ఇంత ఆ రోజు ఏదో ఒక డిన్నర్ చేసినాము, అందరు తిన్నారు పోయినారు, అది కాదు. లైఫ్ లాంగ్ యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ చైల్డ్ టు గ్రో ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని జ్ఞానంలో వాళ్ళు పెరగడానికి. 20వ వచనం చూడండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది
ఇంతమంది జనాలు ఇశ్రాయేలీలు లక్షల మంది అరిస్తే అవి పడిపోయినాయి అని చెప్తారు. నేను కొన్ని ఇంటర్నెట్లో అలా చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉన్నది. ఫిజిక్స్ లాస్, ఈ వేవ్స్ అంట, సౌండ్ వేవ్స్ పోయి దాన్ని కొట్టినాయంట, అది పగిలిపోయినాయంట. ఒక రెజొనెన్స్ వచ్చిందంట, పగిలిపోయినాయంట. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని యొక్క లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెప్పిండు, వీళ్ళను రోజుకొకసారి దీని చుట్టూ తిరగండి అన్నాడు. ఎందుకు? ప్రాక్టీస్, వాకింగ్ ప్రాక్టీస్ చేయించిండు. వాళ్ళంత దూరము రోజు తిరగాలి. 7వ రోజుకి ఏం చేసిండు, 7 times తిరగండి. ఒక రోజుకు ఒక్కొక్కసారి తిరిగినారు, బాగానే ఉంది. లాస్ట్ రోజు 7 సార్లు తిరిగితే అలసిపోతారా, బాగా బలంగా ఉంటారా? అలసిపోతారు. అలసిపోయిన వాళ్ళతో గట్టిగా అరచండి రా ఇప్పుడు అన్నాడు. అలసిపోయిన ఎంత గట్టిగా అరుస్తాడు? సరే ఆడికి కేకలు అరిచినారు, ఏదో అరిచినారు. ఆ అలసిపోయిన కేకలతో అంత పెద్ద గోడలు పడతాయా? పడవు. గాడ్ వాంటెడ్ దెమ్ టు బి డిసిప్లిన్డ్. గాడ్ వాంటెడ్ దెమ్ టు లిజన్ టు హిస్ వర్డ్. ఆయన ఏం చెప్పిండో అది చేయాలి. అంటే మీకు శక్తి లేదు, నా శక్తి మీలో చూపిస్తున్నాను అనే దేవుని యొక్క ప్రిన్సిపల్. అర్థమవుతుందా? పాల్తో ఏమంటాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ యు. నీ వీక్నెస్ కాదు, మనిషి వీకే. మనిషి వల్ల ఆ యొక్క ఎరికో గోడలు పడవు. అందరూ కలిసిన ప్రపంచంలోని మనుషులందరిపై ఒకసారి గుద్దినా అవి పడిపోవు. అవి చాలా పెద్దవి. కానీ మనిషి శక్తితో కాదు అది జరిగింది, దేవుని ఆత్మ కార్యమని చూపించడానికి దేవుడు ఆ పని చేస్తుంటున్నాడు. హల్లెలూయా. అంటే మనుషులను మీలో అతిశయపడొద్దండి, గర్వించొద్దండి. నేను కాకపోతే ఏది, నేను ఆ ఫీలింగ్ వద్దు అని చెప్తుండదు దేవుడు ఇక్కడ. ఆమేన్. మేము బాగా అరిచినాము, మేము పొట్టేలు కొమ్ములు పట్టుకొని మేము 7 మంది మేము ఇక్కడ పాస్టర్స్ మేమంతా అరిస్తే అది జరిగింది. పాస్టర్ ఏం లేదంట అక్కడ. అర్థమైందా? అరిచినో లేదు కూడా ఏం లేదంట. అందరినీ తిప్పిండు, 7 సార్లు తిప్పిండు. దేనికి? ముఖాలు నొస్తున్నాయని చెప్పి వాళ్ళు అలసిపోయినారు. హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, యూ షుడ్ యాక్ట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట మీద నువ్వు పని చేయాలి. ఆమేన్. అంటే డోంట్ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలం మీద నువ్వు పని చేయొద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం నీ కళ్ళ ముందు నుంచి పోతుందో నీకు పిక్చరే వెళ్ళిపోతుంది. నీ కళ్ళ ముందు పిక్చర్ వెళ్ళిపోతుంది. ఒకసారి యేసుప్రభు ఏం చేస్తాడంటే ఎరుకోపోతుంటాడు. ఒక ఆయన బిడ్డ చనిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది, అనారోగ్యంలో ఉంటుంది. యేసుప్రభు పోతున్నాడు, వాళ్ళ ఇంటికి పోతుంటే మధ్యలో వచ్చి వాళ్ళ సేవకులు ఏం చెప్తారంటే, అవసరం లేదు, బిడ్డ చనిపోయింది, ఇంకా మాస్టర్ను ఇబ్బంది పెట్టొద్దండి అంటాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏం చెప్పావు నా దగ్గరికి ఫస్ట్ వచ్చి? నేను వచ్చి నీ బిడ్డను తాకితే అప్పుడు బిడ్డ బాగుపడుతుంది అన్నావు కదా, అదే పిక్చర్ పెట్టుకో, పోదాం ఇంటికి అంటాడు. హల్లెలూయా. ఆయనకు పిక్చర్ ఉండింది. ప్రభా నువ్వు వచ్చి నీ చెయ్యి నా బిడ్డ మీద ఉంచినట్లయితే నా బిడ్డ స్వస్థత నొందుతుంది. మధ్యలో వీళ్ళు వచ్చేమంటున్నారు, ఆమె చనిపోయింది, ఇంకా ఇబ్బంది లేదు అంటే యేసుప్రభు అన్నాడు, నో, ఆ పిక్చర్ మైండ్లో పెట్టుకో. నువ్వే పిక్చర్ అయితే ఇంతకుముందు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పావో ఆ పిక్చర్ మైండ్లో పెట్టుకో, నేను వస్తున్నా, పోదాం. యేసుప్రభు పోయి ఆ చనిపోయిన అమ్మాయిని ముడుతూనే అమ్మాయి లేచింది. హల్లెలూయా. నీకు ఒక పిక్చర్ ఉన్నప్పుడు మైండ్లో, ఆ పిక్చర్ను మైండ్లోంచి పోనీయొద్దు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వి గెట్ పిక్చర్స్. మనకు మైండ్లో పిక్చర్స్ వస్తుంటాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఏ వాక్యమైనా తీసుకోండి, యెహోవా నా కాపరి, ఈ వాక్యమే తీసుకోండి, అందరికీ తెలిసింది. ఏం ఆలోచించాలా? నా కాపరి నన్ను ఎట్లా తీసుకుపోతాడు. కాపరి అంటే నాదేముండదు, ఆయన తోలుకుపోతుంటే నేను పోతూ ఉంటాను, ఆయన తినబెడితే నేను తింటుంటాను. అర్థమైందా? అంటే నీ థింకింగ్ ఎలా ఉండాలంటే, ఐఎమ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మై గాడ్, నేను దేవుని మీద డిపెండ్ అవుతున్నాను. ఇది నీ పిక్చర్ ఉండాలి. హల్లెలూయా. నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన, ప్రభా నా శత్రువులను చంపేయి తండ్రి, వాళ్ళు అసలు ఉండకూడదు తండ్రి, ఈ శత్రువులు వీళ్ళ వల్ల తలకాయ నొప్పి అవుతుంది తండ్రి. అది డిమనిక్ ప్రేయర్. అది దేవుడు ఏమంటున్నాడు? నా శత్రువుల ఎదుట అంటే ఏమర్థం? దేవుడు నిన్ను హెచ్చించేది నీ శత్రువులు ఉండాలా, వాళ్ళు చూడాలా, వాళ్ళ కళ్ళ ముందే నువ్వు హెచ్చింపబడతావు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని ప్లాన్ అది, దేవుని వాక్యం అది. వద్దు వద్దు, ఈ శత్రువులను తీసేసేయి. మరి ఆ వాక్యం ఎట్లా నెరవేరుతుంది నీ జీవితంలో? ఆమేన్. హేస్టీగా ప్రార్థనలు చేయకూడదు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో ఏదైతే మనము ఒక పిక్చర్ ఇస్తుంటాడు దేవుడు, దాన్ని మనం గట్టిగా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పిన తర్వాత ప్రతిసారి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా విశ్వాసంలో బలపడదామంటూనే వెంటనే సైతాన్ వచ్చేసి ఆ పిక్చర్ని తీసేయాలని చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే ఉన్నాడు. యేసు ప్రభు బాప్తిస్మం పొందుతున్న సమయంలో చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆ శబ్దం ఎవరిది? తండ్రి అయిన దేవుని. గట్టిగా చెప్పండి. తండ్రి అయిన దేవుని. దేవుని వాయిస్ అది కాదా? ఎస్. ఆకాశం నుంచి ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు అని శబ్దం వచ్చింది. ఇమ్మీడియట్గా చూడండి నెక్స్ట్ వచనాలు, 4th చాప్టర్ 1-3 వచనాలు చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. ఆమేన్. ఆమేన్. శోధకుడు వచ్చిండు. వెంటనే ఇమ్మీడియట్ గా హీ కేమ్. వచ్చి ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే. నువ్వు దేవుని ప్రియ కుమారుడు అయితే అన్నాడా? అనలేదు. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. వీడేం చేస్తున్నాడు? ఆ ప్రియ అనే పదం తీసేసిండు. తీసి నువ్వు నిజంగా దేవుని కుమారుడువా కాదా? దేవుడు చెప్పిండులే, బలి చెప్పిండులే, కానీ నిజంగా నువ్వు దేవునికి కుమారుడువేనా? అట్లయితే ఈ పని చేయి. అర్థమైందా? హీస్ ఛాలెంజింగ్. సైతాన్ వాడు ఏం చేస్తాడు తెలుసా? సేటన్ డజంట్ వాంట్ యూ టు హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో నీకు ఇంటిమసీ ఉండడం వాడికి ఇష్టంలే. ఇంటిమసీ ఉందనుకోండి, నువ్వు ఏదైనా నీ విశ్వాసం బలపడుతుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్న ఆ స్వభావం నీలో ఉంటే నువ్వు విశ్వాసంతో ఏదైనా పొందుకుంటావు దేవుని దగ్గర. కానీ వాడు చేసే పని ఏంటి? దేవుడు నువ్వు నిన్ను ప్రియ కుమారుడు అన్నప్పుడు అసలు నువ్వు కుమారునివే కాదా? అది క్వశ్చన్ ఇక్కడ పడేస్తుంది. మనల్ని కూడా దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలో వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ది బిలవెడ్. మనమంతా కూడా యేసుక్రీస్తును బట్టి దేవునికి మనమందరం కూడా ప్రియ కుమారులం అయినాం. సేటన్ ఏం చేస్తాడంటే నీకు ఇంటిమేట్గా ఉండడం, దేవునితో నువ్వు ఇంటిమేట్గా ఉండకుండా ఏదో ఒక మనిషిని తీసుకొస్తాడు ఇంటిమసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, మంచి బిలీవర్, బాగా నేను దేవునితో నేను గడపాలా, నేను దేవునితో ప్రేమగా ఉండాలనుకుంటుంది. అంత లోపల ఇంకొకటి వస్తాడు, ఐ లవ్ యూ అని వస్తాడు. అయితే ఏమవుతుంది? మెల్లగా డిస్టర్బ్ అవుతుంది. అంతవరకు బాగా ఫెయిత్లో గ్రో అవుతుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది? మెల్లగా స్లోగా ఏమవుతుంది? సైటన్ ఒక డీవియేషన్ తీసుకొస్తాడు. ఇది అమ్మాయి అనే కాదు, అబ్బాయికైనా కూడా. అబ్బాయి కూడా దేవుని బాగా పెరుగుతున్నాడు అనుకోండి, దేవునిలో సంఘాలలో అన్నీ ఇవే జరిగేది. మెల్లగా దూరుతారు. దూరి వాడికి ఈ పిల్లపై పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ లేకపోతే చాక్లెట్లు ఇచ్చి, ఇప్పుడు కానీ అది జరుగుతుంది. క్యాడ్బరీస్, సిల్క్, డైరీ మిల్క్, ఇంకేంటివేంటివో ఇస్తారు. ఇచ్చి ఐ లవ్ యూ దేవునితో ఉండే లవ్ వెళ్ళిపోతుంది, ఆడ డైల్యూట్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు దాని నుంచి తేరుకొని, అరే నేను దేవునితో బాగా ప్రేమ ఉంటేనే ఇప్పుడు ఎవరితో దూరిపోయింది, ఇంకా నాకు విశ్వాసమే పోయిందని వెనక్కి వెళ్ళిపోయాడు చాలా మంది ఉన్నారు. సేటన్ డస్ దట్. సైతానుకు కావాల్సింది ఏంటంటే నీవు దేవునితో ప్రేమగా ఉండకూడదు. నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం నువ్వు మర్చిపోవాలి. ఏదైనా చేస్తాడు దేనికి? నిన్ను నమ్మించటానికి. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు, నీకు అసలు అంత సీన్ లేదు దేవునితో. అది వాని ప్లాన్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యు డైలీ పిక్చరైజ్ దట్ యు హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ప్రేమ కలిగి జీవిస్తున్నాను అనే పిక్చర్ నీకు ఉండాలి. ఆమేన్. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను 3 అక్కల తర్వాత పుట్టినాను కదా, మా అక్కలు అందరూ మంచోళ్ళే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చిన్నప్పుడు నేను బాగా ఏమంటారు, లాస్ట్ పుట్టినప్పుడు ఏం అడిగితే అది ఇవ్వాలనే టైప్ ఉంటుంది కదా. అలా చేస్తున్నప్పుడు మా పెద్దక్క కొంచెం తెలివిగా ఏం చేసిందంటే పిలిచి, ఏందిరా నువ్వు ఇంత డిమాండ్ చేస్తున్నావు,
అసలు నువ్వు నీ గురించి తెలుసా అనింది. ఏంది అంటే, నువ్వు ఇంట్లో పుట్టనే లేదు, నిన్ను ఎవరో పోతా ఉంటే మేము తెచ్చుకున్నాము. నేను చిన్నపిల్లనే కానీ ఒక క్షణం నా గుండె జారిపోయింది. వరండి అంటే నాకున్న అధికారం అంతా పోయింది ఇంట్లో. యు అండర్స్టాండ్ దట్? నీకు ఇంట్లో పుట్టిన వ్యక్తికి బయట నుంచి తెచ్చుకున్న వ్యక్తికి ఎంత డిఫరెన్స్ ఉంది అనిపించింది ఒక క్షణంలో నాకు. నాకున్న పవర్స్ అన్ని వెళ్ళిపోయినాయి అనిపించింది. సేటన్ విల్ ట్రై టు డూ దాట్. వాళ్ళు చేసిన తమాషకే అర్థం లేదని నన్ను కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పెట్టకూడదు, ఇంట్లో గొడవ రాకూడదని అలా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. బట్ నేను అనేది ఏంటంటే, ఆలోచించండి, నేను దేవునికి జన్మించాను, దేవుని వాక్యం వలన నేను దేవుని కుమారుడను అంటే ఎట్లుంటుంది? అసలు నువ్వు కుమారుడివేనా కాదా అని సేటన్ నీకు వచ్చి డౌట్స్ పెడితే ఎట్లుంటుంది? ఇట్ మేక్స్ ఎ హెల్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత భయంకరమైన పరిస్థితి అనిపిస్తుంది. యేసు ప్రభువునే తగులుకున్నాడు వీడొచ్చి. ఏమని? అసలు నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాయిని రొట్టె చేసుకో. యేసు ప్రభు వాక్యంతో నింపబడిన వ్యక్తి కాబట్టి హీ కన్ఫ్రంటెడ్ ది డెవిల్ను వెళ్ళగొట్టగలిగిండు. హల్లెలూయా. మనం కూడా ఈరోజు మనం దేవుని విశ్వసిస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, సేటన్ ట్రైస్ టు పుట్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సులో ఏదో ఒకటి పెట్టి నిన్ను దూరం చేయాల దేవునికి నీకు మధ్య ఉన్న ఆ ప్రేమ అనుబంధాన్ని తీసివేయాల అని మన ప్లాన్. అది ఎవరైతే అది ఇంకా దానికి పడిపోతారో ఇంకా అయిపోయింది. వాళ్ళు వెనక్కి రావడం చాలా కష్టం. దేవుని దగ్గరికి తిరిగి రావడం కష్టపడతారు వాళ్ళు. ఆమేన్. అంటే వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది, కానీ మోసపోయినారు. దేవునికి సంపూర్ణంగా ప్రేమనిచ్చేది పోగొట్టుకొని ఎవరికో కొంచెం, వాళ్ళకు కొంచెం, ఇలా కొంచెం, ఏమంటారు దాన్ని? ఒక ఆయన ఎవరు అంటుంటే, గుండెలో 4 భాగాలు ఉన్నాయి కాబట్టి 4కి పంచుతాడంట గుండె. అవి వినడానికి కామెడీ ఉంటాయి, కానీ మన జీవితము దేవుని కోసమనే మనం గుర్తించాలి. దేవుడు నిన్ను నన్ను తయారు చేసింది ఆయన మహిమ కోసం. దేవుడు నీ కోసం లేడు, నువ్వు ఆయన కోసం ఉన్నావు, అది గుర్తించండి. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఫర్ యూ. దేవుడు ఏం చేయటం లేదు, దేవుడు ఇట్లా చేసిండు, దేవుడు అట్లా చేసిండు. ఎందుకు చేస్తాడు? ఆయన ఇష్టం. ఆయనకు ఇష్టమైన రకంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను తయారు చేసింది అందుకోసమే. సర్వ సృష్టి ఆయనకు సాగిలపడి నమస్కరిస్తుందంట. ఆమేన్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ లిసన్స్ టు హిమ్ ఎక్సెప్ట్ హ్యూమన్స్. హ్యూమన్స్లో కొందరు వింటారు, కొందరు వినరు. ఎందుకు? ఫ్రీ విల్ ఇచ్చిండు వాళ్ళకు, మనుషులకు ఫ్రీ విల్ ఇచ్చిండు కాబట్టి దేవుడు ప్రార్థన చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే కూడా నా ఇష్టం, నేను కొంతసేపు వీళ్ళ ఈ పని చేస్తా, కొంతసేపు ఆ పని చేస్తా, కొంతసేపు వీళ్ళతో మాట్లాడతా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వినడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకున్నట్టయితే, అంటే నీకు ఏదైతే దేవుడు ప్రామిస్ చేస్తాడో, బ్రదర్ మీరు చెప్తున్నారు కానీ దేవుడు నాకు ప్రామిసే చేయలేదు. ఎట్లా చేస్తాడు? నువ్వు బైబిల్ చదవకపోతే, నువ్వు బైబిల్ చదివితే దాంట్లో ప్రామిస్ ఉంటుంది. ఆమేన్. రోజు ఒక ప్రామిస్ ఉంటుంది, రోజు చదువుతుంటావు. ఒకటే కాదు, 2 చాలా ఉంటాయి. నువ్వు ఏది క్లెయిమ్ చేస్తుంటావో నీ జీవితానికి, నువ్వు చేయబెట్టి విశ్వాసంతో, ప్రభా నేను ఈ మాటను స్వీకరిస్తున్నా, నా జీవితంలో ఇది స్వీకరిస్తున్నా, ఎప్పుడైతే ఆ పని చేస్తుంటావో దట్ విల్ బీ యువర్స్, నీదే అది. ఆమేన్. వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఆ వాక్యం నీలో ఫలించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు తెలుసా? దే గో బై ఫీలింగ్స్. ఏమని? బ్రదర్ మీరు ఎట్లా రక్షింపబడినామంటే, ఏమో బ్రదర్ నేను ఆ రోజు ప్రార్థన చేస్తుంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చిండు, నేను పోయినాను, నాకేందో లోపల మంచిగా జిమ్ అనిపించింది, ఇంకా నేను రక్షింపబడినాను అనిపించింది. సిస్టర్ మీరు ఎట్లా అయినారు? నాకు తెలియదు, ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అయింది నాలోంచి, అందుకు నేను రక్షింపబడినా అనుకుంటాను. ఎలక్ట్రిసిటీ రేపు పాస్ కాదు నీలో, అప్పుడు ఏమైంది? రక్షణ పోయినట్ట. ఆ జిమ్లు ఉండవు, రక్షణ పోయినట్ట కాదు. డోంట్ బేస్ యువర్ ఫెయిత్ ఆన్ ఫీలింగ్స్. అర్థమవుతుందా? నీ విశ్వాసం ఫీలింగ్స్ను బట్టి రాకూడదు. నీకు వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభువుని నువ్వు నమ్మినట్లయితే, యేసు ప్రభువుని నువ్వు పలకాల, హృదయమందు దేవుడాయనను మృతులలో నుండి లేపని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. అంతే. దాంట్లో జిమ్ లేదు, కరెంట్ షాక్స్ లేవు, ఏం లేవు. దట్ ఈస్ ది వర్డ్. వాక్యం ఏం చెప్తే దాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలా. వి షుడ్ నాట్ గో బై ఫీలింగ్స్తో పోయినట్టయితే ఇంకా నువ్వు యు ఆర్ మోస్ట్ మిజరబుల్ నీ లైఫ్. ఇంకా
ఎందుకంటే ఫీలింగ్స్ నిన్ను మోసం చేస్తాయి. కొంచెం డిస్టర్బ్ అయినాను, నేను బాగాలేదు, దట్ ఈస్ ఫీలింగ్. దాన్ని పక్క పెట్టు. గో ఇన్ ఫెయిత్. విశ్వాసంతో పో. ప్రభా, నేను నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. ఐ గో ఇన్ జీసస్ నేమ్ అండ్ ఐ గో ఇన్ జీసస్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా 2 మాటలు మాట్లాడతా. ఐ గో ఇన్ జీసస్ నేమ్, ఐ గో ఇన్ జీసస్ స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్తో నేను లేను. ఐ కమ్ ఇన్ గాడ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. హల్లెలూయా. ఐ కమ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సామెతలు 4:22 చూడండి ఒకసారి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మెడిసిన్ బాటిల్ ఇది. ఇంగ్లీష్ లో దేర్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్ అని ఉంటుంది. హెల్త్ అనే పదానికి మార్జిన్ లో ఉండే హీబ్రూ పదం ఏంటంటే మెడిసిన్. దేవుని దగ్గర మెడిసిన్ ఉందా? ఉంది. ఇదే మెడిసిన్ అంట. మెడిసిన్ మందు అంటే ఏం చేస్తాము? ఈ మందు ఎట్టేసుకోవాలా అంటారు, అవునా? మందు ఇస్తే సరిపోతుంది ఎవరికైనా, ఇది తీసుకో మందు వాడంటే ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు పేషెంట్? ఇది ఎట్ట వాడాలా సార్, ఇది ఎట్టేసుకోవాలా? ఎందుకు? ఎక్కువ తక్కువ అయితే చచ్చిపోతుంది. ప్రతి మందుకు కూడా డైరెక్షన్ ఉంటుంది. దీని డైరెక్షన్ ఏంటంట? 20 వచనం 21 వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. ఆలకించు. ఫస్ట్ డైరెక్షన్ ఏంటంటే, దేవుని వాక్యం చదువుతున్నావంటే నువ్వు దాన్ని ఆలకించు. నువ్వే చదువుతుంటావు, గట్టిగా చదువు. నీ చెవులు వినాలా మాటలను. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో నేను ఊరికే పెట్టుకొని ఇట్లా అని కొంచెం నిద్రపోతారు. బైబిల్ చదువుకుంటూ నిద్రపోయే చాలా మంది ఉంటారు. గట్టిగా నోరు తెరిచి పలకండి. ఒక రెవరెన్స్తో, ఒక భయంతో దేవునితో నేను మాట్లాడుతున్నాను అనేది నీకు ఉండాలి. గట్టిగా నువ్వు పలుకుతున్నప్పుడు నువ్వు అవే మాటలను ఆలకిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. ఫస్ట్ ఏంటి? ఆ మాటలకు నీ చెవును ఆలకించాలి. రెండవది, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ దేవుని యొక్క వాక్యానికి ఒబీడియన్స్ చూపించాలి. చెవి యొగ్గడము. చెవి యొగ్గడం అంటే చెవి తనంతట తాను వంగదు. నీ తల వంచితేనే నీ చెవి వంగుతుంది. అంటే నువ్వు యు సే ఎస్ టు ది వర్డ్, యు షో ఒబీడియన్స్ టు ది వర్డ్. నెక్స్ట్, నీ కన్నుల ఎదుట నుండి వాటిని నీ తొలగిపోనీయకము. కన్నుల ఎదుట నుండి దేవుడు నీకు వాక్యంలో ఇచ్చే పిక్చర్ ను పోనీయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ దట్ పిక్చర్ నాట్ బి కరప్ట్. కరప్షన్ అనేది ఉండకూడదు. ఆ పిక్చర్ రావడం కోసం టైం పడుతుంది. వాక్యం చదువుతూ ఉండాలి. యు మస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు యెహోషువాకి ఏం చెప్పిండు? నేను నీకు అది ఇచ్చి ఉన్నాను. యెహోషువ ఆలోచించుంటాడు, నేను జయించినాను దీన్ని, నేను ఇలా పోతున్నాను, మేము అరుస్తేనే ఇవన్నీ కూలిపోతాయి, మేము అక్కడికి వెళ్తున్నాం. హల్లెలూయా. దట్ ఈస్ దిస్ పిక్చర్. అబ్రహాముకు చెప్పిండు, ఆకాశం చూడు, ఆ నక్షత్రాలను చూడు, ఇవి ఎంచగలిగితే ఎన్నుంటే అవి నీ పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇసుక రేణువులను చూడు, ఇవి ఎంచుతావా? నువ్వు ఎంచగలిగితే అంతమంది పిల్లలు. ఆయన ఆలోచించుంటాడు. ఒక్క పిల్లోడు లేడు, కానీ ఆయనకు ఒక పిక్చర్ వచ్చింది. నా పేరు మీద ఇంతమంది జనాంగాలు ఉంటారు, నా పేరు, నా పిల్లలు, నా తరతరాలు ఈ విధంగా ఉంటారు. అంతమంది రావాలంటే కనీసం ఒక్కడైనా పుట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ వాజ్ హిస్ ఫెయిత్. నాకు దేవుడు చెప్పిండు కాబట్టి ఇది జరుగుతుంది. అంటే దేవుని యొక్క వాక్యము నీ కళ్ళ ముందు నుంచి పోనీయొద్దు. దిస్ ఈజ్ హౌ యూ టేక్ ది మెడిసిన్. పిచ్చి పిచ్చి మాటలు వినొద్దండి, దేవుని మాటలు వినండి. దేవుని మాటలకు నీ చెవి యొగ్గండి. అంటే షో ఒబీడియన్స్ టు ది వర్డ్. దేవుడు ఏం చెప్తాడో అదే సత్యము. బలి చెప్తున్నావు ప్రభా, ఎరుకో కూడా ఇంత పెద్దగా ఉన్నాయి, మేము మరిస్తే ఏం పగులుతాయి? ఇట్లా వితండంగా వాదించే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. ఆమేన్. ఆమేన్. మనం దేవునితో వాదించే వాళ్ళగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్త 11:24 చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు మనం నమ్మాలంట? పొంది ఉన్నామని ప్రార్థన ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది, ఆ అవసరం నేను పొందాలి అంటే ఏం చేయాలా? మొట్టమొదట ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న గమనించండి, వాటినెల్లను నేను ప్రార్థనలో అడిగే విషయాన్ని అప్పుడే పొంది ఉన్నానని నమ్మాలి. అప్పుడు అవి మనకు కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, నేను చూస్తే గాని నమ్మను బ్రదర్ అంటారు. నేను చూస్తే గాని నమ్మను.
మనం చూడకుండా చాలా విషయాలు నమ్ముతున్నాం తెలుసా, రాంగ్ విషయాలు చాలా నమ్ముతున్నాం. ప్రతిరోజు చూడకుండా చాలా విషయాలు నమ్ముతుంటారు. ప్రపంచమంతా నమ్మిన ఒక విషయం చెప్తా. కోవిడ్ వైరస్ ఎవరైనా చూస్తున్నారా? చూడలే. వస్తుందంట తలుపులు వేసుకోండి, ఎవరు బయటికి రావద్దండి, లాక్డౌన్ గిక్డౌన్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ మూసుకొని పోయి లోపల కూర్చున్నారు. బయటికి వస్తే ఏమవుతుందో మాస్క్ వేసుకొని తిరిగినారు. సడన్గా వ్యాక్సిన్ వేస్తున్నాము, వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుందట, పరిగెత్తిపోయి వ్యాక్సిన్ వేయించుకున్నారు. అబద్ధపు మాటలు. అవి వేయించుకున్న తర్వాత చాలా మంది చచ్చిపోయినారు. వ్యాక్సిన్ వల్ల ఇప్పటికీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబద్ధాన్ని నువ్వు చూడకుండానే నువ్వు నమ్మినావు. నేను దేవుని మనిషికి చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నమ్ము నువ్వు ఈరోజు. హల్లెలూయా. దొరుకు వారికి ఇవి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. నేను ఏం చేయమంటున్నాడు? నువ్వు ప్రార్థనకు పోతావు, రోజు ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేసుకునే వాళ్ళతో మాట్లాడటంలే. ఎవరు ప్రార్థన చేసుకుంటారో, ప్రార్థనలో కొన్ని పాయింట్స్ ఉన్నాయనుకుంటారో రాసుకోండి, పేపర్లో రాసుకోండి. ప్రభా, నేను ఈ పాయింట్స్ కోసం నీ దగ్గరికి వస్తున్నాను. ఆ పాయింట్ని తీసుకొని పోయి దేవుని దగ్గర చెప్పండి. నేను ఈరోజు 8:30కి నేను ప్రేయర్కు కూర్చుంటున్నాను, పలానా డేట్ వేసుకోండి. ఈరోజు డేట్ వేసుకొని నేను ఈ టైంకు నేను ప్రేయర్కు కూర్చుంటున్నాను. కూర్చున్న తర్వాత ప్రార్థన 10 నిమిషాలు చేస్తారు, 20 నిమిషాలు చేస్తారు, మీ ఇష్టం. చేసిన తర్వాత ప్రభా నేను చేశాను, నువ్వు విన్నావు, ఇది అయిపోయింది, ఆమె నేను ఇది పొందుకున్నాను, అంతే. రాసి పెట్టేసుకోండి, గోడకి ఎక్కడైనా స్టిక్ చేసుకోండి. దాని నిమిత్తం ఎవరైనా వచ్చి మిమ్మల్ని మళ్ళీ ఇదేమైంది అంటే ఏం చెప్పాలా? ఇది అయిపోయింది, నేను పలానా రోజున ప్రార్థన చేశాను, ఇది అయిపోయింది. యాడ రాలేదే? లేదండి, అయిపోయిందండి, ఇది అయిపోయింది. నీ కన్ఫెషన్ మాత్రము వాక్య ప్రకారముగా ఉండాలా. అందుకే ఏమంటాడు 24వ వచనంలో ఈ సామెతల గ్రంథంలో, మూర్ఖపు మాటలు నీ నోటి నుంచి రానియద్దు. పర్వర్ స్లిప్స్ పుట్ ఫార్ ఫ్రమ్ ది. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా, దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు నీ నోటి నుంచి వచ్చినట్లయితే నీకు పని జరగదు. దేవుడు తన వాక్యంలో ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థించుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగునని మీతో ముందు కలగవు, నువ్వు నమ్ము, అవి కలుగుతాయి. హల్లెలూయా. కోవిడ్ ను నమ్మినోడు ఇది నమ్మండి, దేవుని మాటలు నమ్మండి. ఆయన అబద్ధికుడు కాదు. హల్లెలూయా. దేవుడు మనందరికి ఒక పిక్చర్ ఇచ్చుంటున్నాడు. మనందరికీ కూడా మన జీవితాల్లో వాక్యం చదువుతున్నట్లయితే మనందరికి ఒక పిక్చర్ ఉంటుంది. నువ్వు వాక్యం చదువుతున్న వ్యక్తివి, నీకేదైనా అనారోగ్యత వచ్చింది, మత్తయి సువార్త 8:17 చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. He himself took our infirmities. దేవుని వాక్యం ఒక పిక్చర్ ఇస్తున్నాడు. బాగా ఆలోచించండి. దేవుని వాక్యం ఒక పిక్చర్ ఇస్తున్నాడు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు. యేసు ప్రభు శిలువ మీద హీ వాజ్ వెరీ నేకెడ్. ఆయన ముఖము వికారం అయిపోయిందంట. 10,000లో అతి సుందరుడైన వ్యక్తి, చాలా బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఉన్న వ్యక్తి, ఆ యొక్క శిలువ మీద ఆయన ముఖం వికారం అయిపోయిందంట. ఆయన మొత్తం గలీజుగా కనిపిస్తున్నాడు. ఎందుకు? లోకంలో ఉండే నానా రోగాలన్నీ కూడా ఆయన మీద పడినాయి. మనుషులు కనుగొనని రోగాలన్నీ కూడా యేసుప్రభు మీద పడ్డాయి. ఆ రోజు కుష్టు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎయిడ్స్ వచ్చింది, గుండె రోగం వచ్చింది, అన్నీ వచ్చినాయి, అన్ని రకాల రోగాలు వచ్చినాయి. నేమ్ ఎనీ ఆర్గన్, ప్రతి ఆర్గన్కు సంబంధించిన రోగం యేసుప్రభు మీద పడింది. ఇప్పుడు ఏంటంటే నీకు ఏదైనా రోగం ఉంది, గుండె సమస్య వచ్చింది, ఏం చేయాలా? నువ్వు ఆ పిక్చర్ని చూడు. యేసుప్రభు శిలువ మీద ఉన్నాడు, ఆ శిలువ మీద నీ గుండె రోగాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ పిక్చర్ నీకు ఉండాలి. హల్లెలూయా. ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను ఇది తీసుకోను. ఆయన రోగాన్ని అనుభవించండి కాబట్టి నేను ఈ రోగాన్ని తీసుకోను. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ పిక్చర్. నేను లాస్ట్ వీక్ ఇంకో మాట కూడా చెప్పా. 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూడండి 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. యేసు ప్రభు ధనవంతుడు, కానీ యేసు ప్రభు ఇంకొక పిక్చర్ ఇస్తున్నాడు ఇక్కడ. శిలువ మీద యేసు ప్రభు అక్కడ ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన శరీరం మీద ఒక్క బట్ట కూడా లేదు. మనకు
ఫొటోస్లో ఏదో వేసి బొమ్మలు వేసి చూపిస్తారు, ఏదో నడుముకి ఏదో కట్టి, ఏమీ లేదు. హీ వాజ్ వెరీ నేకెడ్, ఒక్క బట్ట లేదు. అంత పేదరికంలోకి వెళ్ళిపోయాడు. ఎంత పేదరికంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మీద ఏ నూలు పోగు లేదు, నథింగ్ టు కవర్ హిమ్. అంతేకాదు, ఆ రోజులలో ఎవరి సమాధులు వాళ్ళే కట్టుకుండేటోళ్ళు, చనిపోక ముందే సమాధులు కట్టుకుండేటోళ్ళు. యేసు ప్రభు ఎంత పేదరికానికి వెళ్ళిపోయాడంటే ఆ రోజున నీ కోసం నా కోసము ఆయనకు సొంత సమాధి లేదు. ఆయనను వేరే వాళ్ళ సమాధిలో పాతి పెట్టారు. వేరే వాళ్ళ సమాధిలో ఆయన పాతి పెట్టబడ్డాడు. ఎందుకు? అంత కటిక దరిద్రానికి వెళ్తేనే దాని వలన నువ్వు ధనవంతుడు అవ్వాలని. హల్లెలూయా. హల్లెలూయా. పిక్చర్ ఇది పెట్టుకోవాలా. కష్టంలో ఉన్నావు, ఆర్థికమైన ఇబ్బందిలో ఉంది, ఏం చేయాలా? ప్రభా, నువ్వు పేదరికాన్ని అనుభవించినావు తండ్రి, నువ్వు కష్టాన్ని అనుభవించినావు తండ్రి, నువ్వు ఏ ఒక్కటి నీ దగ్గర పెట్టుకోండి అన్నీ వదిలేసినావు తండ్రి. చివరికి నువ్వు చనిపోయేప్పుడు వేరే వాళ్ళ దాంట్లో నిన్ను పాతి పెట్టారు, నీకేమీ లేకుండా అయిపోయినావు. కాబట్టి నేను అన్నీ పొందుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ధనవంతునిగా చేయడానికి నువ్వు దరిద్రునివైనావు తండ్రి. యూ షుడ్ అక్నాలెడ్జ్ ఇట్. ఆ పిక్చర్ మైండ్లో ఉండాలా. రోగం వస్తే యేసు ప్రభు పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత నొంది తిని అనే పిక్చర్ నీకు రావాలా. పేదరికము, కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మనం ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడేండి, తన దరిద్రం వల్ల మీరు ధనవంతులుగా ఉన్నట్లు తను మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ దరిద్రుడు? సిలువలోనే. ఆయన ఎంత కాస్ట్లీ అంటే ఆయన డ్రెస్ను చీట్లు వేసుకున్నారు. ఎస్పీ క్యాడర్ మనుషులు కూర్చొని, ముగ్గురు కూర్చొని చీట్లు వేసుకున్నారు. హే, ఈ రోబ్ నాకు కావాలా, ఏ చించితే బాగుండదు, ఇది డిజైనర్ రోబ్, దీన్ని మనం డబ్బులు వేసుకొని చీట్లు వేసుకొని తీసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. హ్యావ్ దట్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్. నీ పిక్చర్ అంతా యేసుక్రీస్తుని బట్టే నీకు ఏదైనా జరుగుతుంది ఈరోజు. ఆమేన్. విశ్వాసం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం వినుట వలన. యేసుక్రీస్తు నీకేం చేసిందో దాని వల్లనే నీకు వచ్చేది. నువ్వు నమ్మాలా, యేసు ప్రభు నా రోగం కోసం ఆయన చనిపోయిండు, యేసు ప్రభు నా పేదరికం కోసం చనిపోయిండు, నా ప్రతి శాపాన్ని ఆయన అనుభవించిండు. ఆమేన్. ఇవన్నీ నువ్వు నమ్మాలా. నమ్మినప్పుడు నువ్వు ప్రార్థన చేసేప్పుడు నువ్వు చెప్పాలా, ప్రభా, వాక్యంలో ఈ విధంగా యేసు ప్రభు చేసిండు కాబట్టి నేను ఇవన్నీ పొందుకొని ఉంటున్నాను. ఆమేన్. నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఎవరైనా వచ్చి అడిగి, మీకు పిల్లలు పుట్టినారా అండి, మీకు పిల్లలు అయినారా, కన్సీవ్ అయినారా? అయినామండి. ఏది చెప్పి కూడా నెలైందే, 2 నెలలైందే, ఏమైంది? డాక్టర్ రిపోర్ట్ కూడా అయిపోయిందండి, వచ్చింది. యువర్ డిక్లరేషన్ పాజిటివ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. ఏది చూపి, టైం వచ్చినప్పుడు చూపిస్తాంలేండి. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఫీల్ నెగటివ్ అబౌట్ దిస్. నీకు ఏమి కావాలో అది నువ్వు పిక్చరైజ్ చేసుకున్న తర్వాత దాన్ని పలకడము, ధైర్యంగా పలకడం. బోల్డ్ కన్ఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్. బోల్డ్లీ యూ షుడ్ కన్ఫెస్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది నెగటివ్ థింగ్స్ ను బోల్డ్ గా పలుకుతుంటారు. నెగటివ్ థింగ్స్, కాలేదు, అయ్యలేదు, ఇట్లా అట్లా. నో, యు స్పీక్ వాట్ పిక్చర్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. ఫస్ట్ పిక్చరే లేదా, గో ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, గెట్ ఎ పిక్చర్ ఫర్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండే ఒక పిక్చర్ నువ్వు సంపాదించుకో. అండ్ యు సీ దట్ పిక్చర్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటి మాటలు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య ఈ నామమున విన్న మాటలను బట్టి ఈ విన్న మాటలను బట్టి మీకు వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. నేను విశ్వాసమందు బలపడి నేను ఏవి ఆశిస్తున్నానో నేను ఏవి ఆశిస్తున్నానో అన్ని పొందుకోవటానికి, అన్ని పొందుకోవటానికి వాక్యపు వెలుగులో నన్ను నేను కట్టుకోవటానికి, ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.